వాడెంత విధవైనా మన క్యాస్ట్ వాడైతే, మన కులం వాడైతే, మన మతం వాడైతే ఓకేనా? ఈ దేశంలో హిందూ అలా ఆలోచించడు. నేను ఏదో చిరంజీవి ఫ్యాన్ అనుకోండి, నేను ఇంకోటి ఏదో ప్రభాస్ సినిమా చూసా, ప్రభాస్ ఫ్యాన్ కాదు నేను, అందుకని ఆ దృష్టి సినిమా చూసినప్పుడు నాకు ఏది ప్రభాస్ సినిమా ఏది నచ్చదు. ఇప్పుడు జనాలు కొట్టుకుచొస్తుంది అది కాదు కదా, చాలా దారుణం కదా అది. అందరినీ సమానంగా చూడాలి, అన్ని సినిమా అనే విషయంలో చూడాలి. ఈ అడుక్కోవడాలు దరిద్రాలు ఇక్కడ లేవండి ఈ దేశంలో, ఈ హిందువుల్లో లేదు అది. మీ ఇంటికి వచ్చి 10 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్తాం, ఏమిటి వీడికి వచ్చే బెనిఫిట్ ఏంటి? వాడికి ఏదో బెనిఫిట్ ఉంది, అందుకని ఎల్ఐసి ఏజెంట్ లాగా తిరుగుతున్నాడు ఇంట్లో. అలాగే క్యాస్టిజమ్స్కి చూస్తుంటే ఇంకా మన ఇంత డెవలప్డ్ కంట్రీ అయినా మనకు అమెరికాతో పోటీ పడుతున్న క్యాస్టిజమ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఏ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ క్యాస్ట్కి సపోర్ట్ చేసుకోవడం, అది ఇక్కడితో ఆగిపోలేదు. అమెరికాలో కూడా ఉంది, యూఎస్లో మన వాళ్ళు ఎవరున్నా సరే మళ్ళీ వాళ్ళ క్యాస్టిజమ్స్, వాళ్ళ గ్రూప్స్ వేరు, వాళ్ళ ఫంక్షన్స్ వేరు, వాళ్ళ అసోసియేషన్స్ వేరు. ఇంత డెవలప్డ్ కంట్రీలో, ఇంత డెవలప్డ్ సొసైటీలో ఇంకా క్యాస్టిజమ్స్ అనేవి ఇంతగా ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటారు? భగవద్గీతతో కంపేర్ చేసి అంటే మనం ఆ సబ్జెక్ట్ నుంచి ఇటు వస్తున్నాం కాబట్టి, వర్ణ వ్యవస్థ భగవద్గీతలో చెప్పబడిన వర్ణ వ్యవస్థ వేరు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. చాతుర్వర్ణ్యం మయా సృష్టం వరకే ఆగిపోయి ఈ 4 వర్ణాలని నేనే సృష్టించాను అని దేవుడు అన్నాడు. కాబట్టి అసలు వర్ణాలను విడదీయడానికి వాడేవాడు, అలా విడదీసిన వాడు దేవుడు ఎందుకు అవుతాడు? ఒక జాతి అది మొదలైంది, దాన్ని అసలు అంటే ఎందుకు కృష్ణుడు అనేవాడు మామూలుగా చెప్పడు, అతను భగవానుడిగా ప్రపంచమంతా కీర్తిస్తున్నాడు. కాబట్టి అతను చెప్పడంలో అంతరార్థం ఏమిటి అని పరిశోధిస్తే దాని అసలు విషయం తెలుస్తుంది. అసలు విషయం అంతా 2వ లైన్లో చెప్పాడు. 2వ చరణంలో గుణకర్మ విభాగశః, నీ గుణకర్మలని బట్టి నిన్ను వీడి క్యారెక్టర్స్ ఇదని నేను డిసైడ్ చేశాను. అవి క్యారెక్టర్స్ మాత్రమే, అవి వర్ణాలు మాత్రమే, ఇప్పుడు అనుకుంటున్న క్యాస్టిజం కాదు. తర్వాత ఎవరిని చాలా హీనకులంగా హీనుడిగా చూడాలనే ఆలోచన కానీ చూడమని కానీ ఎక్కడ భగవద్గీతలో చెప్పబడలేదు. అప్పుడున్నది వేరు, ఇవాళ ఉన్నది వేరు. శౌర్యం తేజ ధృతిర్దాక్షం యుద్ధే చ అపి అపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. క్షత్రియుల స్వాభావిక కర్మలు ఏమిటో చెప్పాడు. అలా బ్రాహ్మణుల, వైశ్యుల, శూద్రుల స్వాభావిక కర్మలు ఏమిటో చెప్పాడు. అవి అందులోకి వెళ్తే చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ కర్మ ఉంటే అంటే మనం బై బర్త్ క్యాస్ట్ వల్ల కాదు చెప్తోంది, ఈ గుణం ఉంటే ఈ క్యాస్టే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి వాడు విపరీతంగా తాగేస్తున్నాడు, విపరీతంగా మాంసం తినేస్తున్నాడు, వాడు పుట్టుకతో వాడు బ్రాహ్మణుడైనప్పటికీ అలాంటివికి తిని తాగేవాడు బ్రాహ్మణుడి కిందకి రాడు, ఆ డిక్షనరీని దృష్టిలో పెట్టుకుంటే. సో ఇప్పుడున్నవి ఇవి క్యాస్ట్లు కాదు. కానీ ఇక్కడ మళ్ళీ మీరు రాజ్యాంగం, భారతదేశం ఇక్కడ ఏర్పడి ఇక్కడ విస్తరించిపోయిన ఇప్పుడు మనం అనుకుంటున్న క్యాస్టిజాలు మాత్రం అతి దుర్మార్గం, అతి దారుణం. ఇది బుర్రలోంచి తీసేస్తే తప్ప, ఎప్పుడు మేధా సంపత్తి ఉంటేనే, ఎప్పుడు మీరు ఏమి ఆలోచించినా కూడా దేశం అనే కోణం నుంచి ఆలోచించాలి. దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. రెండవది, ఇది అసలు మన బుర్రలోంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి పాతుకుపోయిన ఈ ఆలోచన, ఈ వ్యవస్థ అనే ఈ ఆలోచన ఉన్నంతకాలం ఇవి ఇలాగే ఉంటాయి. ఇవి తీసేయడం కూడా కష్టమే. గవర్నమెంట్ నుంచి రిజర్వేషన్స్ అనేవి తీసేయగలమేమో కానీ ఫ్యూచర్లో ఇట్లాంటి విప్లవాలు ఏవో వస్తే బాగా చదువుతూ కష్టపడుతున్నవాడుని పక్కన పడేస్తే 20-30 మార్కులు వచ్చిన వాడు కూడా వీడితో పాటు సమానంగా వెళ్ళిపోవటం వల్ల సమాజానికి సేవపరంగా, పనిపరంగా అన్యాయం జరుగుతుంది అనేది ఎక్కడెక్కడో విప్లవం మొదలవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, రిజర్వేషన్ కేటగిరీలో వాడు ఉద్యోగం వచ్చింది, ఆఫీసర్ అయిపోయాడు. ఆఫీసర్ అయిపోయిన వాడు కొడుక్కి మళ్ళీ రిజర్వేషన్ అక్కర్లేదు. అప్పుడు నువ్వు చదువుకోలేవని, అప్పుడు నీకు విద్యలో నీకు వెళ్తున్న మార్గంలో నీకు అవకాశం లేదని ఒక అవకాశం కల్పించారు. దానివల్ల ఒక వృక్షంలాగా పాతుకుపోయావు. పాతుకుపోయిన తర్వాత మళ్ళీ నీ పిల్లలకు కూడా అదే కేటగిరీ చేయటం అనేది మానసిక దౌర్బల్యం. ఇది దేశానికి 2 మార్కులు. ఒకటేమో నీకు పట్టిన మానసిక దౌర్బల్యం, రెండవది దేశానికి పట్టిన దురదృష్టం కూడా. దీనివల్ల మేధా సంపత్తి, ఇప్పుడు మేధావులు వలస వెళ్ళటం అంటే కారణం అదే కదా. అక్కడ క్యాస్ట్ గొడవ లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారు. పని చేసేవాడికి ఒక టార్గెట్ పెడతారు, టార్గెట్ రీచ్ అయితే నెక్స్ట్ మంత్ కంటిన్యూ అవుతావు, లేకపోతే గెట్ అవుట్, ఈ నెల వరకే నువ్వు ఈ ఉద్యోగంలో. అలా ఉంటుంది. ఈ దేశం కూడా అలా అయితే అద్భుతం అది. ఇక మిగతా దేశాలు, ఇంకోటి ఏంటంటే మిగతా దేశాల్లో ఈ ధర్మము మోక్షం అనేది లేదు, ఈ మధ్యలోనే ఉన్నాయి. ఈ దేశంలో కనుక అలాంటి క్రమశిక్షణ వస్తే
ఇలాంటి పద్ధతే వస్తే, రాజకీయాల్లో కూడా మార్పు వస్తే, అంబేద్కర్ గారు చెప్పిన అసలు అది ఆ స్థితే వేరండి. 10 సంవత్సరాలు అన్నాడు ఆయన, 10 సంవత్సరాలు ఇది బాగుపడుతుందని. మేము ఎప్పుడూ ఇలాగే ఉంటామనే మానసిక దౌర్బల్యం మాత్రం అలా ఉంటే అది జాతికి నష్టం. నేను జాతి గురించి మాట్లాడుతున్నాను. నేను సరిగ్గా రాయిపోతే తప్పాలి అంతే. వెధవ పని చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు అంతే తప్ప దాంట్లో వెధవ పనులు పెద్దవాడు బాగా డబ్బున్నవాడు చేస్తే వాడు రక్షింపబడతాడు అంతే అన్నాం అనుకోండి. అలాంటిదే ఇది కూడా. అప్పుడు వ్యవస్థ ఏమవుతుంది? మనం ఆలోచించాల్సింది వ్యవస్థ గురించి, దేశం గురించి, దాని భవిష్యత్తు గురించి. ఇవాళ కరెన్సీ, పెద్ద కరెన్సీ ఇవాళ ఏమంటారు బ్యాన్ చేశారంటే దేశం అంతా దాన్ని ఎంజాయ్ చేస్తుంది, ఒక వర్గం తప్ప. ఎందుకని? ఒక గొప్ప ఐడియాలజీ ఉన్నవాడు కాబట్టి అతను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక అద్భుతం డెఫినెట్గా. ఒకవేళ అది అటు ఇటు అయ్యి ఒకవేళ అద్భుతం కాకపోతే అయినా ఇంకో అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే చేసే ప్రతి పని సక్సెస్ కావాలని లేదు, తీసిన ప్రతి సినిమా సక్సెస్ కావాలని లేదు, మాట్లాడే ప్రతి మాట జనాలకి నాటుకోవాలని లేదు, వేసిన ప్రతి పునుగు అద్భుతంగా ఉండాలి. 100 బజ్జీలు వేస్తే 2 బజ్జీలు బాగుండొచ్చు. అట్లా ఆయన భవిష్యత్తులో ఆయన రెక్టిఫై చేసుకుంటాడు అనేది దేశం ఆయన మీద ఒక గౌరవం ఉంది. మోడీ అనే వ్యక్తి మీద ఒక గౌరవం ఉంది. దానికోసం ఆలోచిస్తాడు. అనవసరమైన లంపటాలు, ఇట్లాంటి బంధుత్వాలు ఇట్లాంటివి లేవు. కాబట్టి ఇది మాత్రం, ఈ క్యాస్టిజం మాత్రం దీన్ని అడ్డం పెట్టుకుని, ఈ క్యాస్టిజాన్ని అడ్డం పెట్టుకుని క్యాస్ట్ చేసుకోవాలనే ఐడియాలజీని కూడా అత్యంత దురదృష్టం. అది ఈ దేశంలో ఇంకా. మీకు అతను సమయం ఏది లబ్ధి పొందొచ్చు అనుకుంటే క్యాస్ట్ వాడుతున్నాడు, లబ్ధి పొందొచ్చు అనుకుంటే క్యాస్ట్ కార్డు తీస్తున్నాడు. ఇంకో చోట లబ్ధి వస్తుందంటే ఇది క్యాస్ట్ కాదు, మతం అనే క్యాస్ట్ తీస్తున్నాడు. మతం అనే ఒక రిలీజియన్ ఇది పెట్టి అక్కడ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అంటే మానసిక దౌర్బల్యం అనమాట. ఇది అతి దురదృష్టకరం, పీడ, దేశానికి పెట్టిన పీడ అనమాట. ఈ చెదలన్నీ దులిపేసేయాలి. చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళని తయారు చేయగలగాలి. ఈ దేశంలో పుట్టావు, నీకు డబ్బులే, క్యాస్ట్ చెప్పు తీసుకొడతారు, క్యాస్ట్ గురించి మాట్లాడకు. ఈ దేశంలో పుట్టావు, మేము అందరినీ ప్రోత్సహిస్తాం, నీకు డబ్బు లేదా అవకాశం కల్పిస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చదువు, అంతే, ఫినిష్. అలా చదువుతాడు. ఇలా చదివితేనే ఇది వస్తుంది. స్ట్రిక్ట్. జాతి గురించే మాట్లాడుతున్నా. దీని ప్రభావం జాతి మీద ఎలా ఉంటుంది, దీని ప్రభావం వ్యవస్థ మీద ఎలా ఉంటుంది? ఇటు కుటుంబ వ్యవస్థ, అటు బయటకు వెళ్తే సామాజిక వ్యవస్థ. అది ఎలా ఉంటుంది? అది ఇటు గవర్నమెంట్ డబ్బు పోతుంది. ఇప్పుడు మాకు ఆ యూనివర్సిటీలో చూడండి, వాడు యూనివర్సిటీ స్టైపెండ్ తీసుకుని ఈ దేశం సర్వనాశనం అయిపోయేంత వరకు మేము వాళ్ళతో కలిసి పనిచేస్తామని ఒక వెధవ అన్నాడు కదా ఆ మధ్యన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి. ఎట్లా అది? ఉరివేసేయాలి. దేశాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇతర దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి అటాక్ చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళని ఎలా అయితే చంపేశామో, ఈ దేశంలో ఉండి పాకిస్తాన్ సమర్థించే వాళ్ళు కూడా తత్తుల్యులే, దానికి సమానమే. వీళ్ళని కూడా లేపేయండి, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి, ముందు వాళ్ళకి ఐడియాలజీ నేర్పండి. దీన్ని సనాతన ధర్మాన్ని తగలబెట్టేసి దాన్ని బాగా కూరేసి మిగతా వాళ్ళని నెక్కించుకోవటం అనేదే అది ఐడియాలజీ అయితే అది చాలా దురదృష్టకరం. అట్లాంటి పాలకులు వాళ్ళు సర్వనాశనం అగుదురుగాక. స్వార్థం కోసం అలా చేస్తే సర్వనాశనం అవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు అనే సనాతన ధర్మం అనే ఐడియాలజీని దాన్ని పూర్తిగా భూమిలోకి, పాతాళానికి తొక్కేసి మిగతా వాటన్నిటిని కనుక నెత్తిన పెట్టుకుంటే చాలా విప్లవాలు వస్తాయి. భవిష్యత్తులో చాలా విప్లవాలు వస్తాయి. ముఖ్యంగా సనాతన ధర్మీయులు ఎవరైతే ఉన్నారో, ఈ ధర్మబద్ధులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు 100 మెట్ల వరకు వీళ్ళ పేషెన్స్ ఎలా ఉంటుందంటే 100 మెట్ల వరకు ఓపిక పడతారు, తర్వాత మామూలుగా ఉండదు. మిగతా వాళ్ళది ఎలా ఉంటుందంటే మొదటి మెట్టి దగ్గర నుంచి అగ్రెసివ్గా ఉంటారు. ఎందుకంటే మానవత్వాల పర్సంటేజ్ అక్కడ చాలా తక్కువగా ఉంటాయి. నేను ఆ మధ్యన అబిడ్స్లో ఒకటేదో పర్చేజింగ్ అని వెళ్ళాను. ఈ దేశంలో హిందువులు, ముస్లిం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చిన్న విషయం మాట్లాడుతాను. ప్రతి చోట ఇలా ఉందా లేదో తెలియదు కానీ మ్యాక్సిమం ఇలా ఉంటోందనే ఆలోచనకి నేను ఆ రోజు చాలా షివర్ అయిపోయాను. అబిడ్స్లో ఒక పర్చేజింగ్కి వెళ్తే రోడ్డు మధ్యలో బస్సు స్టాప్ లేని చోట బస్సు ఆగిపోయింది, ఒక గొడవ జరుగుతుంది. ఏంటి ఇండియాకి ఎందుకని సెన్స్లెస్ అనే పేరు వస్తుంది? వాడు గొడవ పడాలనుకుంటే పక్కన ఎక్కడో ఆపుకోవాలి, ఇది చేయాలి. ఏంటి రోడ్డు మధ్యన ఏంటిది నాన్ సెన్స్? ఇక్కడ పోలీసులు కూడా లేరా? వీళ్ళు ఎప్పుడు సినిమాలో లాగా ఎప్పుడో చివరి సీన్లో వస్తారు, ట్రాఫిక్ అంతా ఆగిపోయింది అని అనుకుంటూ నేను దాన్ని ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే శక్తి నాకు లేదు కాబట్టి పర్చేజింగ్కి వెళ్ళి నేను బయటకు వస్తున్నా, ఒక అరగంట తర్వాత బయటకు వచ్చా. బస్సు అక్కడే ఉంది, గొడవ జరుగుతుంది. అప్పుడు మా డ్రైవర్ని అడిగా, ఏం జరిగిందిరా అంటే, రక్తం ఉడికిపోతుంది సార్, నేను మీకు చెప్పాలన్నా కూడా ఉడికిపోతుంది నాకు అన్నాడు. ఏంట్రా ఏమైందిరా చెప్పు అంటే వాడు చెప్తున్నాడు,
ఆ బస్సులో వాడు కూర్చున్నాడు. వాడి పక్కన ఒక ముస్లిం యువతి ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడ ముసుగేసుకుని ఉంది. వీడు మామూలుగా కూర్చున్నాడు. వీడు నిద్రపోతున్నాడు. వాడు సడన్గా బస్సు కుదుపుతో వాడు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఆవిడ లేదు. జనరల్గా ఏం అనుమానం రాదు. కానీ వీడికి ఎందుకో ఎక్కడో సిక్స్త్ సెన్స్ అనుమానం వచ్చి జేబులో చూసుకుంటే సెల్ ఫోన్ లేదు. వెంటనే బస్సు ఆగింది. ఎదురుకుండా చూస్తే ఆవిడ దిగుతోంది. వెంటనే బస్సు ఆపేయమన్నాడు. వెంటనే కండక్టర్ని లేడీ కండక్టర్ బస్సులో ఉన్న వాళ్ళందరినీ ఆ లేడీ కండక్టర్ వెంటనే స్పందించి ఆవిడ దిగుతున్నప్పుడు పట్టుకుని మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరి దగ్గర సెల్ ఫోన్లు వెతకండి అంది. బస్సులో ఉన్న వాళ్ళందరినీ వెతికే మార్గంలో ముందు ఆవిడ బ్యాగ్లో వెతకండి అన్నాడు. ఆవిడ ఈ లోపల కిందకి దిగగానే కండక్టర్ కూడా దిగి ఆవిడ బ్యాగ్లో వెతకపోతుండగా ఇంకొక 5-6 ముస్లింలు వచ్చేసారు అక్కడికి. వచ్చేసి వీడితో గొడవ పడుతున్న టైంలో ఆవిడని గిల్లేసి నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మిగతాది మేము చూసుకుంటాం. ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకెవరి దగ్గర వెతుకుతారు? బస్సు అంతా వెతికారు, లేదు. ఆవిడ వెళ్ళిపోయింది. మొత్తం డిస్టర్బ్ జరిగింది. ఇది ఖచ్చితంగా ఆవిడే తీసిందన్న విషయం కండక్టర్ గమనించింది. ఏమీ చేయలేకపోయింది. నెత్తి కొట్టుకుంటోంది ఆవిడ. నా ఎదురుకుండా జరిగిన దొంగతనాన్ని నేను పట్టుకోలేకపోయానని. ఏంటిది? వాడెంత విధవైనా మన క్యాస్ట్ వాడైతే, మన కులం వాడైతే, మన మతం వాడైతే ఓకేనా? ఈ దేశంలో హిందూ అలా ఆలోచించడు. ఫస్ట్ బస్సులో హిందువే అనుకోండి, ఆ ప్లేస్లో బస్సులో దొంగతనం జరగగానే ఫస్ట్ వాడు ఇండియన్ లాగా ఫీల్ అవుతాడు. వీడు బొట్టు పెట్టుకున్నాడా, మన హిందువే, అడ్డబొట్టు పెట్టుకున్నాడు కాబట్టి మన శైవుడే, కాబట్టి వీడిని వదిలేద్దాం, అరే మిగతా శైవులారా అందరూ కలిసి రండి, ఇట్లాంటిది ఏమి ఉండదు ఇక్కడ. దొంగ అంటే దొంగే, వాడు దొంగకి మతం కులం ఏం లేదు ఇక్కడ. దొంగ అంటే పట్టేసుకుంటాడు, వాడు హిందువు. సో మనం ఆలోచించేది సార్వజనీనంగా ఉంటుంది. ఆ ఇన్సిడెంట్స్కి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో వాడిని ఎవడు రక్షిస్తాడు? వాడికి ఎలా న్యాయం జరుగుతుంది చెప్పండి? ఏంటిది? ఇదే దేశం, వేరే దేశంలో ఇలా జరుగుతుందే? అది అంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనం అనే మాట మొదలవుతుంది. మనం అగ్రెసివ్గా ఉండాలేమోరా అనే మాట. అంటే ఇదంతా ఏంటంటే ఒక మైనారిటీ అనుకునేవాళ్ళు మెజారిటీని రెచ్చగొట్టేశారనుకోండి, మీరు వేరు మేము వేరు అంటే ఓకే, మీరు వెధవలు. ఈ మధ్యన ఆ ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కన్వర్షన్లో చాలా అసలు భయం గొలిపే స్థితిలో అనమాట. గుంటూరులో దాదాపుగా 50 మేము ఈ మధ్యన డిస్కషన్లో గుంటూరులో 60% క్రైస్తవులు చర్చిలు, హైదరాబాద్లో ఇంకొక వర్గం తయారైంది. అసలు ఎక్కడ చర్చి కనుక ఇట్లా అన్వాంటెడ్గానో లేకపోతే గవర్నమెంట్ లిస్టులోకి వెళ్ళకుండా ఇలా వెళ్తే చేస్తే తోలు తీసేస్తామనేది ఒకటి మొదలైంది, యాజిటేషన్ మొదలైంది. అంటే వాళ్ళు ఎలా అంటే మన ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రభావితం చేసేసి వాళ్ళని కన్వర్ట్ చేయమని బలవంతం చేయటం ఒకటి. మీది దరిద్రం, అసలు మీ దేవుడు మీకు ఏమీ చేయడు, మా దేవుడు మీకు చేస్తాడు. ఎలా చేస్తాడంటే ఉదాహరణకి మీ పిల్లలకి ఏమైనా చదివించాలా, మేము వెంటనే చదివించేస్తాం, డబ్బు ఇచ్చేస్తాం. మీకు ఏమైనా రోగం వచ్చిందా, మేము వెంటనే ప్రేయర్ చేస్తాం. మనం రాజమండ్రి వెళ్ళాం, ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఈ భగవద్గీత గురించి మేము గీతా మందిరం పెట్టాలంది. ఈ గీతా మందిరం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా భగవద్గీత ఎవరు వస్తే వాళ్ళకి. అసలు భగవద్గీత ప్రపంచానికి ఏం చెప్తోంది, నువ్వు వ్యక్తిగా ఎలా ఉండాలని చెప్తోంది. ఇది మతం కాదు, మళ్ళీ అండర్లైన్, ఎలా ఉండాలని చెప్తోంది. ఇది చిన్నప్పటి నుంచే మేము ప్రచారం చేయాలని సిద్ధపడ్డాం. అంటే చాలా అద్భుతమైన ఐడియాలజీ అండి అని చెప్పి పొద్దున వాడెవడో వచ్చాడండి, మా ఇంట్లో ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసి వెళ్తానన్నాడు. ఈ అడుక్కోవడాలు దరిద్రాలు ఇక్కడికి లేవండి. ఈ దేశంలో ఈ హిందువుల్లో లేదు అది. మీ ఇంటికి వచ్చి 10 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్తాం. ఏమిటి వీడికి వచ్చే బెనిఫిట్ ఏంటి? వాడికి ఏదో బెనిఫిట్ ఉంది, అందుకని ఎల్ఐసి ఏజెంట్ లాగా తిరుగుతున్నాడు ఇంట్లో. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటికి వస్తాడు, ప్రార్థన చేస్తానన్నట్టు. మేము రోజు పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకుంటాను ఆయన, నువ్వు వచ్చి ప్రార్థన చేయక్కర్లేదు. మళ్ళీ ఈ ప్రార్థన వల్ల ఏం కాదు, వాటి మీద నాకేం నమ్మకం లేవు. మా పూజల్లో కూడా మేము పుణ్యం చేస్తే దాని ఫలితం వస్తుంది, పాపం చేస్తే దాని ఫలితం వస్తుంది, అంతే తప్ప ప్రార్థన వల్ల ఏం పోదది. గీతలో గొప్ప శ్లోకం ఉందండి, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. దాని అర్థం ఏంటంటే ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. అసలు అండర్లైనది. సో మీ మార్గాన్ని మీ తర్వాత జనరేషన్ మీ పిల్లలు కూడా ఫాలో అవుతారా, సంగీతాన్ని కానీ సాహిత్యాన్ని కానీ? సంగీతం ఆల్రెడీ మా అబ్బాయికి వాడు కీబోర్డ్ ప్లేయరు, మా అమ్మాయి డ్యాన్సరు, అది కూచిపూడి నేర్చుకుంటోంది.
దానికి పాటలు అంటే చాలా ఇష్టం, పాడుతుంది. ఏజ్ వాళ్ళకి? వాడు మా అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప 7th క్లాస్ చదువుతుంది. ఇద్దరికి సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, ఈ భగవద్గీత పట్ల వాళ్ళు చాలా అనురక్తులు. సో నేను ఈ ప్రచారం చాలా ముమ్మరంగా చేస్తున్నాను. ఇందాక చూపించినట్టుగా ఇప్పుడు దీని మీద ఇది కంపెనీస్ కొన్నాయనుకోండి, ఇవి మనం రాయొచ్చు, వాళ్ళు స్టిక్కర్ వేసుకోవచ్చు, దీన్ని ప్రచారం చేయొచ్చు. మా కంపెనీ తరపున మేము భగవద్గీతను ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే భగవద్గీత మతం కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు, అందరూ ఎవరు చదువుకున్నా ఇన్స్పైర్ అవుతారు. రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాహ. ఇది వినడం వల్ల ఏమొస్తుందంటే రోజు రెగ్యులర్గా ఇంట్లో ప్లే చేసుకోండి. ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఒక్కొక్కటి ఒక మంత్రతుల్యమైంది. భగవద్గీతలో 700 శ్లోకాలు అంటే ముఖ్యంగా కృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన 574 శ్లోకాలు మంత్రతుల్యమైనవి. ఎందుకంటే పరమాత్మే మాట్లాడాడు కాబట్టి. ఇందాక చెప్పినట్టు చెట్టులాగా చూడం, నీకున్న కుచిత దృష్టి కారణంగా, నీకున్న స్వార్థ దృష్టి కారణంగా, నీకున్న ఏమంటారు లౌకిక దృష్టి కారణంగా నువ్వు ఆవులో బీఫ్ చూస్తున్నావు, మేము ఆవులో మాతను చూస్తాం, తల్లిని చూస్తాం. అది ఈ దేశం. చెట్టులో పుట్టలో నా కుక్క పేరు కృష్ణ, మా కుక్క పేరు కృష్ణ. కృష్ణ అంటే ఆర్తిగా చూస్తుంది, దాన్ని మేము కృష్ణుడు చూసినట్టు చూస్తాం, మేము కుక్కలాగా చూడము. మా ఎదురుకుండా ఉన్న వేప చెట్టుని మేము లక్ష్మీదేవిగా చూస్తాం, మా ఇంటిని కాపాడుతుంటుంది. ఎలా? అది వీచే చల్లటి గాలి వల్ల, అది అందించే అద్భుతమైన ఆక్సిజన్ వల్ల. అన్ని చెట్లు అందించవచ్చు, కానీ వేప చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ మనకు అనేక శారీరక మానసిక రుగ్మతల నుంచి దూరం చేస్తుంది. అందుకని మాకు లక్ష్మి. మా పర్సెప్షన్ అలా ఉంటుంది. మనిషిని జస్ట్ మనిషిలాగా చూడం, దేవుళ్ళలాగా చూస్తాం. జంతువుల్లాగా చూడం, అందులో పరమాత్మను చూస్తాం. ఎందుకంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. ఈ అంతఃసూత్రం తెలియాలిరా, పిచ్చి వెధవల్లరా. ఈ అంతఃసూత్రం తెలియాలి. మీకు 1,00,000 మంది దేవుళ్ళు అంటే మాకు 1,00,000 మంది కాదు, మాకు 3 కోటి దేవతలు ఉన్నారు. 3 కోటి కాదు, ఎవడు చూసినా వాడు మాకు దేవుడే. నాకు 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 జర్నలిస్ట్గా ఆపర్చునిటీ ఇచ్చాడు రామోజీరావు గారు. ఆయన కమ్మ, నేను బ్రాహ్మణుని. ఆ ఫీలింగ్ ఉండదు. ఆయన నాకు దేవుడు, అవకాశం ఇచ్చినవాడు దేవుడు అండి. సో మేము చూస్తే అప్పటి ఘంటసాల పాటల నుంచి, అన్నమయ్య కీర్తనల నుంచి, భగవద్గీత శ్లోకాల నుంచి ఈ జనరేషన్లో రింగారింగా సారొస్తారే పాటల దాకా అన్నింటినీ మీరు పాడారు. అంటే మీరు ఈ జనరేషన్ పాటల్ని, సాహిత్యాన్ని కూడా మీరు ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు జనరేషన్ విషయానికి వస్తే ఇప్పుడు సాహిత్యం ఎలా ఉంటుందో, ఇప్పుడు సంగీతం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ జనరేషన్ పాటలు మీరు పాడగలరా, పాడడానికి ఇష్టపడతారా, మీరు ఫాలో అవుతున్నారా? జనరేషన్ పాటలు అన్నీ వింటానండి. అన్నీ విని ఇవి ఒక జనరేషన్ అంతా నీచమైంది, ఒక జనరేషన్ అద్భుతమైంది అని చెప్పడానికి నేను ఎప్పుడు ఇష్టపడను. ఆత్రేయ గారు ఎక్కడో ఒక ఉపన్యాసంలో గొప్ప మాట అన్నారు. ఎప్పుడన్నా మనం ఉపన్యాసం ప్రారంభిస్తూ మా రోజుల్లో అని ఎవడన్నా ప్రారంభించాడంటే వాడు అసలు ఈ రోజులు పనికిరాడని అర్థం. వాడు ముడ్డు మీద తన్ని అసలు ముందుకు అర్జెంటుగా స్టేజీ దించేసి వాడు ఒక తన్ని గెటౌట్ అని చెప్పండి వాడిని. భలే మాట అది. ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్ వస్తున్నప్పుడు కొత్త ఆలోచనలు ఉంటాయి. పురాణమిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్షాన్యతరత్ భజంతే మూఢ పరఃప్రత్యయనేయ బుద్ధి. మహాకవి కాళిదాసు ఉన్న రోజుల్లో కూడా ఆయన వచ్చే నాటికి ఆ కాళిదాసు కాంటెంపరీస్ అందరూ కూడా వీడు బచ్చాగాడు, వీడిది ఒక కవిత్వమా, వీడు పెద్ద కవే అని ఆయన్ని విమర్శించారు. ఆయన కొత్తగా వచ్చిన రోజుల్లో అప్పటికే పాతుకుపోయిన పెద్ద వాళ్ళందరూ పూర్వ జనరేషన్ వాళ్ళు. అప్పుడు ఆయన అన్నమాట పురాణమిచ్చే అంటే పాతదైనంత మాత్రం అదేమి చాలా గొప్పదని కాదు, కొత్తది తృణీకరించాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న అద్భుతమైన విషయాన్ని, విధానాన్ని, కొత్త దాంట్లో ఉన్న నవ్యత్వాన్ని రెండూ గ్రహించి వెళ్ళిపోవాలి అని చెబుతూ సంతః పరీక్షాన్యతరత్ భజంతే మూఢ పరఃప్రత్యయనేయ బుద్ధి. అద్భుతమైన క్యాప్షన్ ప్రపంచానికి ఇవ్వాల్సింది. దీని తాత్పర్యం ఏమిటంటే, జ్ఞానం ఏం చేస్తాడంటే ఒక విషయాన్ని పరిశీలించిన తర్వాత, జడ్జి చేసిన తర్వాత తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాడు. అజ్ఞానం ఏం చేస్తాడంటే ఈ వ్యక్తీకరించిన ఒకడు ఇంతకుముందు ఎవడో స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు, ఆ స్టేట్మెంట్నే పట్టుకుని వీడు కూడా అదే స్టేట్మెంట్ ఇస్తుంటాడు. చాలా తప్పది. ఇంకా ఈజీగా అర్థం అవటం అని చెప్తాను. ఇప్పుడు నేను ఒక సినిమా చూశాను, నేను ఏదో చిరంజీవి ఫ్యాన్ అనుకోండి. నేను ఇంకోటి ఏదో ప్రభాస్ సినిమా చూసా, ప్రభాస్ ఫ్యాన్ కాదు నేను. అందుకని ఆ దృష్టి సినిమా చూసినప్పుడు నాకు ప్రభాస్ సినిమా ఏది నచ్చదు. ఇప్పుడు జనాలు కొట్టుకు వస్తుంది అది కాదు కదా, చాలా దారుణం కదా అది. అందరినీ సమానంగా చూడాలి, అన్ని సినిమా అనే విషయంలో చూడాలి. ప్రభాస్ సినిమా నాకు నచ్చలేదు అనుకోండి, బయటకు వచ్చి ఆ సినిమా బాగానే ఉండొచ్చు, నాకు నచ్చలేదు, ఆ సినిమా ఫ్లాప్ రా అంట నేను. ప్రభాస్ ఏం బాగా చేయలేడు, పైగా అసలు ఆ సాంగ్స్లో అందరూ బయటకు వస్తున్నారు తెలుసా అని రకరకాల ప్రచారాలు చేస్తాను నేను బయటకు వచ్చి అనుకోండి. నా ప్రచారమే విని ఇంకొకడు ప్రభాస్ సినిమా పోయిందిట్రా అంటాడు ఇంకొకడు.
ఆ సినిమా ఫ్లాప్ అని అంటాడు ఇంకోడు. అలా చెప్పకూడదు. ప్రభాస్ సినిమా నాకు నచ్చలేదన్న విషయాన్ని నేను ఒకడికి చెప్తే వాడు కూడా సినిమా చూసి ఏంట్రా నువ్వు నచ్చలేదన్నా, అది బాగానే ఉంది నాకు, అది బాగుండొచ్చు. కొన్ని సినిమాలు చూడండి, కొన్ని సినిమాలు మనకి ఆ కామెంట్ పాస్ ఆన్ చేసేవాడికి వాడు చెప్పిన అభిప్రాయంతో మనం వ్యతిరేకిస్తాం. ఏంటో నువ్వు బాగుండలేదన్నా నాకు బాగుంది కదా అని. అంతే తప్ప నువ్వు బాగుండలేదన్నావని నేను కూడా అదే మాట ప్రపంచానికి అది ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వకూడదు. ఎప్పుడూ ఇంకొకటి స్టేట్మెంట్ని మనం క్యారీ చేయకూడదు. అండర్లైన్ నువ్వు చూడకుండా. ఏమది నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. నేనేది ఈ సంస్కారాలన్నీ తెలియాలంటున్నా. ఇది కూడా సంస్కారం. ఒక శాడిజం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతుంటుంది. ఆ సినిమా పోయిందని ఎవడన్నా, బాగుండలేదని ఎవడన్నాడు అనుకోండి, దీన్ని పని కట్టుకుని ఎంజాయ్ చేసేస్తుంటారు. వాళ్ళు కూడా తినది పోయిందిట, ఫస్ట్ ఏమీ కలెక్షన్స్ ఏం లేదుట. అన్నమయ్య సినిమా పికప్ కావడానికి 3 వారాలు పట్టిందండి. సీతారామ గారి మనవరాలు, శంకరాభరణం, ఎంత గొప్ప సినిమాలండి అవి. అవి పోయినట్టేనా? నువ్వు ఫస్ట్ షో చూడగానే నీ కలిగిన అభిప్రాయం దృష్ట్యా అయితే అవి పోయినట్టేనా అంటున్నా. నీ సంస్కారానికి నువ్వు ఎక్కడో కనెక్ట్ అవుతావు, వాడి సంస్కారానికి వాడు కనెక్ట్ కాలేకపోయాడు. అందుకని ఎప్పుడు బ్యాడ్ థింగ్స్ ఎప్పుడు అది నీ అభిప్రాయంగా దాన్ని క్యారీ చేయకు. ఇది ప్రపంచానికి చెప్పాల్సిన విషయం. ముఖ్యంగా అసలు పిల్లలకి ఈ సినిమాల రేటింగ్లు ఇవన్నీ చూస్తుంటారు. అతనికి ఏదో పాపం వీడు కోట్ల పెట్టి సినిమా తీస్తాడు, అది అద్భుతమైన వ్యాపారం, అందమైన వ్యాపారం, చాలా చీపెస్ట్ అంటే చాలా లోయెస్ట్ మనీతో మనం పొందగలిగే హైయెస్ట్ ఏమంటారు హ్యాపీనెస్. ఎంత స్ట్రగుల్ పడి ఉంటాడండి ఒక్కొక్క సీన్కి. అవి కొన్ని బాగుండొచ్చు, కొన్ని మిస్ఫైర్ అవ్వచ్చు, అది అంతవరకే. అంతేకాని కక్ష కట్టేసి దాని మీద ఈ ప్రపంచానికి బ్యాడ్గా చెప్పడం అనేది ఒక దురదృష్టకరమైన సంస్కారం. మరి ఈ జనరేషన్ పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏదైనా పాడతారు? ఇది కూడా కంటిన్యూ చేయాలి. కాబట్టి నాకు ఈ జనరేషన్ పాటలో నాకు చాలా పాటలు నచ్చుతాయి. పచ్చబొట్టేసిన ఆ పాట ఒకటి ఏమిటది, సాహిత్యాలన్నీ గుర్తుండవు. నేను స్టేజ్ మీద పాడను, మీరు అడిగితే పాడుతున్నాను. పచ్చబొట్టేసిన తుంటరోడానితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా. ఈ పాట మౌనంగానే, ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్యన వచ్చినవి. అబ్బచ్చా 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 చచ్చ అనే పాట, మంచి టిక్లింగ్. ఇది అందులో ఎక్కడ అశ్లీలమైన సాహిత్యం చిన్న అదే అంటారు, ఒక శబ్ద మాధుర్యం ఒకటి మనకు కనిపిస్తుంది. అట్లాగే చాలా పాటలు మధ్యన అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటేనండి, ఇప్పుడు నేను మీరు ఈ మధ్యన వచ్చిన పాటలు మీరు చెప్పండి అంటే టక్కన వెతుక్కుంటున్నాను. చూడండి, నేను అన్నీ ఫాలో అవుతున్నా కానీ వెతుక్కుంటున్నాను. అంటే పాటలు అలా ఉన్నాయన్నమాట, వెతుక్కునేట్టుగా ఉన్నాయన్నమాట. మీరు ఈ పాటల్లోనే మునిగి తేలుతున్న ఈ జనరేషన్ మీరు పాడమన్నా వాళ్ళు లిరిక్ చూడకుండా పాడలేరండి. అంటే పాటలు ఏ స్టేజ్లో ఉన్నాడో చెప్పండి. మీరు పాత పాటలు అడగండి, పుస్తకం అక్కర్లా, నేను మొత్తం కొన్ని 100 పాటలు 1000 పాటలు నేను అట్లా కళ్ళు మూసుకుని హాయిగా నేను పాడేయగలను. అంటే అర్థమేంటి చెప్పండి. అప్పట్లో పాటల్లో సంగీతం సాహిత్యం అలా రక్షింపబడ్డాయి. ఈ రెండిటితో పాటు వాళ్ళు ఏమిచ్చారు తెలుసా అండి? శాంతి, మనశ్శాంతినిచ్చారు. పాటలు వింటే మనకు మనశ్శాంతి. ఇప్పుడు పాటల్లో ఆ శాంతి అనేది లోపిస్తుందనే ఫీలింగ్ నాకు. పాటలు మాధుర్యంగా ఉంటున్నాయి ఆ కాసేపే. సో మావా 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 ఆ పాట అప్పటికి ఇప్పటికీ అది అసలు అందుకని ఇప్పుడు లేటెస్ట్వి, అప్పుడు గ్రేటెస్ట్ సాంగ్స్ అవి ఇప్పటికీ పాడుకుంటాం, అదే కిక్. నేను అందుకే చెప్పాను ముస్తఫా ఇప్పుడు పాడితే ఫ్లాప్. సో ఈ మనం ఆల్ టైమ్ హిట్స్ గురించి మాట్లాడుకోవట్లా, ఆల్ టైమ్ హిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ లిస్ట్లో చూస్తే ఇప్పుడు మీరు 100 పాటలు వస్తే 100 పాటల్లో దాదాపుగా 10 పాటలు 15 పాటలు అప్పటికి బాగానే ఉన్నట్టుగా అనిపిస్తాయి. అందులో ఒక 3-4 పాటలు స్టేజీకి ఎక్కుతాయి. పాటలు కంటిన్యూటీ అంటే స్టేజ్ల మీద పాడడమే, పెళ్ళిళ్ళలో వీటిలో అవే కంటిన్యూస్గా పాడుతుంటాం. అవి కూడా పాత పాటలు ఏంటంటే అన్ని ఆర్కెస్ట్రా వాయిస్తూ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా ఆనందిస్తూ వాయిస్తుంటారు. భలే ఆర్కెస్ట్రేషన్, భలే బీజిఎంలు ఇచ్చారు. అదిగో నవలోకం వెలసే మన కోసం, పారిజాత సుమదళాల పానుపు మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు, ఫలించే కోటి మురిపాలు ముద్దులు మన ప్రణయానికి లేవు సుమా హద్దులు, ఎచట సుఖముందో ఎచట సుధగలదో అచటే మనముందామా.
అదిగో నవలోకం వెలసే మన కోసం. దీనికి ఈ పాటకి మహాదేవన్ గారు దాని బీజిఎమ్స్ అన్నీ గుర్తుండిపోతాయండి. ఆర్కెస్ట్రా కానీ సింగర్స్ కానీ ఎంత ఇప్పటికీ కొన్ని వేల సార్లు పాడినా అదే ఎంజాయ్మెంట్. అది మళ్ళీ తర్వాత ఇళయరాజా గారి పాటల్లో. ఇప్పుడు వస్తున్న దాదాపు పాటల్లో ఈ సంగీతానికి సాహిత్యానికి మధ్యలో బీజిఎమ్స్కి అసలు ఎక్కడ మనకి లింక్ కనిపించదు. ఉన్నా అవి మనకి శాంతినిస్తాయనే గ్యారంటీ ఉండదు. శాంతి అంటే ఎప్పుడో తెలుసా అండి, మీరు పడుకునేటప్పుడు పాట వినగలిగే అర్హత పాటకు ఉందనుకోండి, అది మనశ్శాంతినిచ్చే పాట అని అర్థం నా దృష్టిలో. నిద్రపోతున్నప్పుడు ఒక మెడిటేటివ్ మూడ్లోకి తీసుకువెళుతూ, ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతామో మనకు తెలియదు, అట్లా నిద్రలోకి తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వచ్చే పాట ఏదైతే ఉంటుందో, నిద్రలోకి డ్రాప్ చేసి వచ్చే పాట అశాంతి కలిగించకుండా, అది నా దృష్టిలో పాట, అది శాంతినిచ్చే పాట. అవి ఈ రోజుల్లో నిజంగానే వెతుక్కోవాల్సి వస్తుంది. వందల కొద్ది వెనకాల ఆర్కెస్ట్రా దాన్ని బ్యాలెన్స్ చేయలేక ఈ పాత పాటలో మ్యూజిక్ కనిపిస్తుంది మనకి, ఇందులో మ్యాజిక్ కనిపిస్తుంది. ఇవి బాగుండలేదంటానికి లేదు, కానీ వీటి లైఫ్ టైం చాలా తక్కువ. మీతో ఎంతసేపు మాట్లాడితే నాకు అసలు టైమే తెలియలేదు. నిజంగా భగవద్గీతను చదివేసినంత ఫీలింగ్ వచ్చింది. చాలా నేను జీరోతో వచ్చాను ఇక్కడికి రావడం. ఇప్పటివరకు నేను చేసిన ఇంటర్వ్యూలో ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు. మేబీ నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయేదాకా నా జీవితం లైఫ్ టైంలో కూడా ఎప్పుడు మర్చిపోలేనేమో. ఈరోజు ఎంతో కొంత నేర్చుకొని మా పిల్లలకు కూడా నేను నేర్పిస్తే దాన్ని అదృష్టంగా భావిస్తాను. మీకు నా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు, చాలా కొత్త కొత్త విషయాలు నేర్పించారు. అసలు మన హిందూయిజంకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చెప్పారు. వీటిని అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. అన్ని కాకపోయినా కనీసం దీంట్లో సగం మీరు విని దాంట్లో పావు పాటించినా చాలు, మన జీవితంలో ఏదో సాధించినట్టే. థ్యాంక్ యూ సార్. చాలా కృతజ్ఞతలు. మీరు భగవద్గీత ఇవాళ ఇక్కడ వినడం కాదు, ప్రతిరోజు మీరు మీ ఇంట్లో మీ పతిదేవుడు, మీ పిల్లలు అందరూ కలిసి ప్రతిరోజు రోజుకు ఒక చాప్టర్ వినిపించండి. మా చిన్నప్పుడు మా అమ్మ భగవద్గీత మొత్తం మాకు వినిపించేసింది అనే ఆనందాన్ని, అనే శక్తిని మీరు వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మీకు. మన ఫౌండేషన్ ఇంకోటి కూడా చేస్తుంది. ప్రతి ఏకాదశికి లేదా మనకి ఈ నెల 30 నుంచి మార్గశిర మాసం వస్తుంది. మాసానాం మార్గశీర్షోహం కృష్ణుడు మాట్లాడిన మాట. ఆయనకి మాసాల్లో మార్గశిరం, ఋతువుల్లో వసంతం, ఇవన్నీ వీటిల్లో నేను అధికంగా ఉన్నానని చెప్తున్నాడు. అయితే భగవద్గీత ప్రతి ఇంట్లోనూ వాళ్ళ అభివృద్ధికి దోహదం చేసే మహామంత్రాల సమన్వయం, మహామంత్రాల నిలయం భగవద్గీత. కాబట్టి ఇది భగవద్గీత మీరు ఇంట్లో ప్లే చేసుకుంటూ, అట్లాగే భగవద్గీత సంపూర్ణ భగవద్గీత పారాయణం కోసం కొంతమంది భగవద్గీత పురోహితులు హైదరాబాద్లో ఏర్పడ్డారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చి భగవద్గీతని ఆ రోజులో 3 గంటలు 4 గంటల పాటు భగవద్గీతని పారాయణం చేస్తారు. చాలా అతి స్వల్ప ఖర్చులో, వాళ్ళకున్న ప్రయాణం ఖర్చులు తప్ప వాళ్ళు ఏం తీసుకోరు. తద్వారా మీ ఇంట్లో మీ అందరిళ్లలో మంచి సమకూరాలని, అందరిళ్లలో శాంతి నిలయం, ప్రతి ఇల్లు శాంతి నిలయం కావాలని వాళ్ళందరూ ధ్యేయం. సో అట్లా మీరు భగవద్గీత ఫౌండేషన్కి ఎవరు అప్రోచ్ అయినా ఆ రకమైన సహాయం కూడా మేము చేస్తాం. సో ఇది భగవద్గీత ప్రచారమే తప్ప దయచేసి దీన్ని మత ప్రచారం అనుకోకండి. ఎవరికి ఆసక్తి ఉన్నా మీ దీన్ని కోరుతూ, మీ క్షేమాన్ని కోరుతూ, మీ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అంటే అర్థం ఏంటంటే ఎక్కడ పరమాత్ముడైన, ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో. శ్రీకృష్ణుడు అంటే ఎవరంటే అదృష్టం, యోగం. అర్జునుడు ఎవడంటే మానవ ప్రయత్నం. ఈ మానవ ప్రయత్నానికి దైవం తోడైతే అక్కడ విజయమే, సంపదే, ఐశ్వర్యమే, స్థిరమైన నీతే. ఇదంతా అట్లాంటి ప్రయత్నాల ద్వారా మీరు కూడా పొందొచ్చు. ఈ భగవద్గీత ప్రయత్నాన్ని, రెండవది వీటిని మీరు విశ్వవ్యాప్తం చేయడంలో మీ సంస్థల నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ అన్ని రకాలుగా అన్ని సందర్భాల్లోనూ వీటిని మీరు గిఫ్ట్లుగా ఇవ్వడం ద్వారా ఈ భగవద్గీతని ప్రచారం చేసే ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. సంపూర్ణ శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. నమస్కారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సో ఇదండి ఈరోజు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. మీకు ఈరోజు ఎపిసోడ్ కొత్తగా అనిపించింది కదా, చాలా విషయాల్ని తెలుసుకున్నారు కదా. మీకు నచ్చినవి ఉండుంటాయి, నచ్చనివి కూడా ఉండుంటాయి డెఫినెట్గా. సో మీకు నచ్చనివి ఏంటి, అసలు మీ ఒపీనియన్స్ ఏంటి, ఇవన్నీ నాకు చెప్పాలనుకుంటే, గంగాధర్ శాస్త్రి గారిని మీరు ఏమైనా అడగాలనుకుంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నా ప్రోగ్రామ్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఇదిగో ఈ గంట కనిపిస్తుంది కదండి, ఆ గంట నొక్కేసేయండి. నా నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. మరో గెస్ట్తో మళ్ళీ వస్తాను. బాయ్, అంతవరకు టేక్ కేర్.